100 టీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొమ్ముగూడెం మండలంలో తల్లి లేని ఆదివాసీ 16 ఏళ్ల అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తి గర్భవతి చేయడం జరిగింది. ఆ విషయం 7వ నెల వచ్చిన తర్వాత ఆ తండ్రి గమనించి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా అతని ఆచూకీ తెలియలేదు. అప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్ పోలీస్ సమక్షంలో కలిసి ఆ అమ్మాయి బాగోగులు చూసుకున్నటకు ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ లో వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాసరావుకి అప్పగించడం జరిగింది. ఆశ్రమం వారు ఒక పుట్టిల్లుగా భావించి ఆ మహిళను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నారు. అన్నం ఫౌండేషన్ ఫౌండర్ అన్నం శ్రీనివాసరావు, సత్యసాయి ధ్యాన మండలి సెక్రటరీ దామస్వరూప, గన్నోజు గోవిందమ్మ, మంజుల, నున్న, కృష్ణప్రియ మరియు ఇతర మహిళా సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఆపరేషన్ దేవుడి వల్ల ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ కావటం దేవుడికి ఎంతో ఈ పాపకి ఆపరేషన్ అయితే పాపం ఎలా తట్టుకోలేస్తుంది చిన్నపిల్లని చాలా బాధపడ్డారు. చాలా మంచిగా అనిపించింది. బాలుడు రేపటి రోజున మంచి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వ్యక్తిగత పాఠశాల కూడా తల్లిలాగా అందరం దగ్గర ఉండి ఈ మంచి కార్యక్రమానికి మేము అందరం హాజరు కావడం చాలా బాగా అనిపించింది. మా దీవెనలన్నీ ఈ బిడ్డకి ఆ బిడ్డకి ఇద్దరికి కూడా మేము